విశాఖపట్నం జిల్లాలో మనము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి 8/7/2020 నాటి నుంచి మనము కొత్త విధానంలో ఇసుక సరఫరా చేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఎటువంటి రెవెన్యూ షేర్ లేకుండా, ప్రభుత్వానికి ఎటువంటి ఇన్కమ్ లేకుండా ఆపరేషన్ కాస్ట్ మేరకు మనము శాండ్ని సరఫరా చేయడం జరుగుతున్నది. మన దగ్గర మొదలైనప్పుడు దాదాపు 1,90,000 మెట్రిక్ టన్ 2 డిపోలో, ఒకటి భీమ్లీ, ఇంకొకటి అగనంపుడి గాజువాక మండలంలో 2 డిపోల్లో మనము సరఫరా చేయడం జరిగింది. దీంట్లో చూస్తే భీమ్లీలో తక్కువ శాండ్ ఉండడం వల్ల అక్కడ శాండ్ని త్వరగా మనము పంపించడం జరిగింది, ఎగ్జాస్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఒకటే స్టాక్ యార్డ్ దగ్గర నుంచి మనము ఇసుక సరఫరా చేయడం జరుగుతున్నది. అగనంపుడి స్టాక్ యార్డ్ నుంచి మాత్రమే ప్రస్తుతానికి జిల్లాలో ఇసుక సరఫరా అనేది జరుగుతున్నది. ఈ సరఫరాలో ఈ మధ్యలో కొంత కంప్లైంట్స్ రావడం, ఎక్కువ డిలే వస్తున్నది. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్కి మనకి ఎక్కువ ఛార్జెస్ అడుగుతున్నారు. అక్కడ వెయిటింగ్ టైం వల్ల లారీలు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారనేది కూడా ఒక కంప్లైంట్ రావడం జరిగింది. సో దీని మేరకు రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో చర్చించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు మనకి ఈ ప్రస్తుతం నడుస్తున్న ఈ సరఫరా విధానంలో కొన్ని మార్పులు తీసుకురాబోతున్నాము. రేపటి నుంచి ఈ మార్పులన్నీ కూడా అమలులో వస్తాయి. దీంట్లో ఏంటంటే ప్రధానంగా బుకింగ్ని, అదేవిధంగా శాండ్ పికప్ని మనం విడగొడుతున్నాము. బుకింగ్ అండ్ డెలివరీ ఆఫ్ ద శాండ్ రెండు ఒకే చోట్ల జరగడం వల్ల మనకి ఎక్కువసేపు సమయం వేస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ ట్రాఫిక్ కంజెషన్ కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి బుకింగ్ని, అదేవిధంగా శాండ్ పికప్ని మనం విడదీస్తున్నాము. శాండ్ పికప్ అనేది మనం స్టాక్ యార్డ్ దగ్గర జరుగుతుంది. బుకింగ్ అనేది మనకి స్టాక్ యార్డ్ దగ్గర ఉన్న సచివాలయంలో మనము బుకింగ్ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ బుకింగ్ ఆఫీస్ ద్వారా ఎవరికి శాండ్ అవసరం ఉందో వాళ్ళు ముందస్తుగా బుక్ చేసుకుంటే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్లాట్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ప్రతిరోజు కూడా 6 గంటల నుంచి, పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శాండ్ సరఫరా చేయడం జరుగుతున్నది. కాబట్టి ఈ 6 AM to 6 PM మధ్యలో ఎవ్రీ 2 hours మనము స్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్లాట్స్లో ఎన్ని వెహికల్ మనము ఇవ్వచ్చు అనేది అక్కడ పెట్టే వెహికల్స్, అదేవిధంగా అవి లోడ్ చేసే స్పీడ్ని బట్టి మనము ప్రతిరోజు కూడా దాదాపు 100 వెహికల్ దాకా హ్యాండ్ చేసేటట్టు మనము ఈ 2 hours స్లాట్స్లో వెహికల్స్కి మనము బుకింగ్ స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బుకింగ్ పాయింట్ అనేది పినమడక వార్డ్ సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ చెప్తాను, పినమడక వార్డ్ సచివాలయం గాజువాక మండలంలో ఈ బుకింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.